భారత చరిత్రలో పోర్చుగీసుల గర్వాన్ని నేలమట్టం చేసిన యుద్ధం మీకు తెలుసా మరి? ఒకప్పుడు అరేబియా సముద్ర తీరాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్న పోర్చుగీసులు మరాఠా వీరులు మట్టి కరిపించిన యుద్ధమే వాసాయి యుద్ధం. 1739 మే 16 ఈరోజు భారత చరిత్రలో మరాఠాల శౌర్యానికి ప్రతీకగా నిలిచిపోయింది. 16వ శతాబ్దం నుండి పోర్చుగీసులు భారత పశ్చిమ తీరంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. గోవా, వసాయి, సెలెట్స్, ముంబై పరిసర ప్రాంతాలు ఇవి అన్నీ వారి ఆధీనంలోనే ఉండేవి. వసాయి కోట అయితే వారి అత్యంత బలమైన కోట. ఇది కేవలం కోట కాదు, పోర్చుగీసుల శక్తికి గుర్తు. భారీ గోడలు, అత్యాధునిక తుపాకీలు, సముద్ర రక్షణ. దాన్ని జయించడం అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ మరాఠా సామ్రాజ్యం ఎదుగుతోంది. పేషా బాజీరావ్ నాయకత్వంలో మరాఠాలు దేశమంతా తమ శక్తిని చాటుతున్నారు. ఆ సమయంలోనే బాజీరావ్ తమ్ముడు చీమాజీ అప్ప ఒక నిర్ణయం తీసుకున్నారు. భారత భూమిపై విదేశీ అహంకారాన్ని ముగింపు పలకాలి. అంతే, వేలాది మరాఠా సైనికులు వసాయి వైపు కదిలారు. 1737లో మొదలైన యుద్ధం 2 సంవత్సరాల పాటు భీకరంగా సాగింది. వసాయి కోటను చుట్టుముట్టిన మరాఠా సైన్యం రోజురోజుకి దాడులు పెంచింది. పోర్చుగీసులు భారీ తుపాకులతో ప్రతిఘటించారు. యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ మరాఠాలు వెనక్కి తగ్గలేదు. చీమాజీ అప్ప స్వయంగా యుద్ధరంగంలోకి దిగి సైన్యానికి ధైర్యం చెప్పారు. ఈ యుద్ధం భూమి కోసం కాదు, స్వాభిమానం కోసం అని ప్రేరణ ఇచ్చారు. చివరికి 1739 మే 16న మరాఠాలు వసాయి కోట గోడలను ఛేదించారు. పోర్చుగీసులు గర్వకారణమైన వసాయి కోట మరాఠాల చేతిలో పడిపోయింది. ఈ ఓటమితో పోర్చుగీసుల ప్రభావం భారీగా తగ్గిపోయింది. అరేబియా సముద్ర తీరంలో మరాఠాల ఆధిపత్యం పెరిగింది. చీమాజీ అప్ప విజయానికి గుర్తుగా కోటలో ఉన్న చర్చ్ గంటలను దేవాలయాలకు సమర్పించాడని చరిత్ర చెబుతోంది. ఇది కేవలం యుద్ధ విజయం కాదు, విదేశీ శక్తులపై భారతీయుల ఆత్మగౌరవ విజయం. వసాయి యుద్ధం మరాఠాల ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచిపోయింది. చరిత్రలో ఎక్కువగా మాట్లాడుకొని ఈ విజయం భారత గర్వకారణాల్లో ఒకటి. స్వరాజ్యం కోసం పోరాడిన వీరులను చరిత్ర ఎప్పటికీ మరవకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.